హాయ్ అండి. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా 1200 మంది సబ్స్క్రైబర్లకు నేను ఈరోజు మంచి టాపిక్ చెప్పబోతున్నా. తప్పకుండా మీకు టైం దొరికినప్పుడు వినండి. ఈరోజు ఏంటి అంటే జంతువులు కొన్ని మనుషుల గురించి కొంత చెప్పాలనుకున్నా. నాకు తెలిసిన మందముల వినండి. పాముకు కూరళ్ళ విషం, తేలుకు కొండిల విషం, మనిషికైతే నిలువెల్ల విషం. అయితే మీ అందరికీ ఇది తెలిసిన పదమే కదండి. కానీ పాము చిన్నప్పటికెళ్ళి ఎంత పెద్ద పెరిగినా అదే కూరల్లా ఉంటుంది విషం. తేలుకు కూడా కొండిల్లే ఉంటుంది. మనిషి అయితే చిన్నప్పుడు సంపాదించుకున్న విషం మనిషి పెరిగే కొద్దీ విషం పెరుగుతుంది. కానీ మనుషుల కంటే జంతువులే మంచి. అవి చిన్నగున్నా పెద్దగున్నా కొళ్ళు తీసేస్తే విషం పోతుంది. కానీ మనిషిని నిలువెల్లా విషం ఆపరేషన్ చేసి ఏ అవయవమైనా తీసేయగలుగుతారు. కానీ మనిషి శరీరంలో పారకపోయినా విషాన్ని తీసేయలేరండి. అంత ప్రమాదకరం మనుషులల్లో విషం. అందుకే మనుషుల కళ్ళల్లో ఏది చేసినా ఏమి ఇంత గొప్పదైనా పువ్వులాగా ఆడిపోవలసిందే. ఇది నిజమండి. అందుకే చిన్నప్పటికెళ్ళి ఏదైనా విషం ఉంటే పిల్లలను మరి దాన్ని పెంచుకోకండి. మీకు తెలిసిన వారికి చెప్పండి. ఎందుకంటే అది ఎదుటివారిపై పెంచుకుంటున్నాం అనుకుంటారు, కానీ అది ఎప్పుడో మిమ్మల్ని మీ నోటితోటే తాగిపిస్తుందండి. విషం అంటే డేంజరే కదండి. అది వాళ్ళకు కొట్టేది తెలియదు, మనకు కొట్టేది తెలియదు. కోపం ఉంచుకో, కానీ విషం పెంచుకోకు ఎవరిపైనా. అది నేనైనా నువ్వైనా. ఒక మాట అంటే కోపం ఉండాలి. నిలువెల్లా విషం నిన్నే ముంచెత్తది. అది కూరల్లది కొనలేది తీసేస్తే పోతుంది, శరీరంలోది పోదు కదండి. నాకు తెలిసిన మందంలా చెప్తున్నా, వినండి. విషాన్ని పెంచుకోకండి ఎవరిపైనా. మాట అంటే కోపంతో వదిలేయండి. విషం మాత్రం ఎన్నో రోగాలకు ఎన్నో ప్రమాదాలకు దారితీస్తుంది. బాయ్ అండి.